తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు హెచ్చరించారు. కాకినాడ జయేంద్ర నగర్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం తొలగించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారం కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేయడం నేరమన్నారు. అటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. లేని పక్షంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్పొరేషన్ తరపున ఆక్రమణలు తొలగించే క్రమంలో జరిగే నష్టాలకు యాజమాన్యుల బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే మున్సిపల్ స్థలాల్లోని ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కాలువలు ఇవి ఇక్కడ కూడా చాలా దగ్గర అన్హైజీనిక్ గా ఎన్క్రోచ్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు ప్లానింగ్ సెక్రటరీస్ బట్టి ఎన్క్రోచ్మెంట్స్ అని కూడా తీయడం జరుగుతుంది. 160 ప్లేసెస్ లో ఎక్కడైతే ఓనర్స్ ని ఐడెంటిఫై చేశారో ఈ ఓనర్స్ అందరికి కూడా ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నోటీస్ అందరికి ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి మురుగు నీరు ఏదైతే ఉందో స్టాగ్నెంటెడ్ వాటర్ రిమూవ్ చేసుకోవాలి. ఆ ఏరియాలో పిచ్చి మొక్కలను కూడా బాగా పెరిగిపోయి వాళ్ళ స్టాగ్నెంట్ ప్లేస్ అవన్నీ కూడా ఖాళీ ప్లేస్లో వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి. లేనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ విధించడం జరుగుతుంది. పెనాల్టీ వాళ్ళ రికవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెజిటేషన్ పెరిగిపోవడం వల్ల అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్న వివిధ వ్యాధుల బారిన పడేటట్టు చేస్తుంది. దయచేసి ఈ ఓనర్స్ అందరూ కూడా అర్జెన్సీని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వెజిటేషన్ ఉందో అదేవిధంగా స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనప్పుడు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ రికవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా గుర్తించాలి. కొన్ని దగ్గర ఆక్రమణలు జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఆక్రమణలు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళే తీసివేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆక్రమణ చేశారు. బాత్రూమ్ కూడా ఒకటి కట్టేయడం లేదు. మొత్తం ఆక్రమణలన్నీ కూడా ఎవిక్షన్ చేస్తున్నాం. ఈ విధంగా ఆక్రమణలు ఎక్కడున్నా కూడా డ్రైవ్ పెట్టి మరీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ముందే ఆక్రమణ తొలగిస్తే మంచిది. లేనప్పుడు ఆక్రమణ తొలగించేటప్పుడు జేసీబీలతో వాళ్ళ ఆస్తులకు ఎటువంటి నష్టం జరిగినా దానికి కార్పొరేషన్ బాధ్యత వహించింది. అసలు ఆక్రమణ చేయటం అనేది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నేరం. ఆ నేరానికి మేము చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరైతే ఆక్రమణలు చేశారో వెంటనే తొలగించుకోవాలి. లేనప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆక్రమణ చేసేస్తున్నారు. అటువంటి ఆక్రమణని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తీసుకునేయడం జరుగుతుంది. దయచేసి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో అది గుర్తించాలని చెప్పి అందరికీ మనవి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కారోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సూర్య ఫ్యాన్సీ స్టోర్ పూర్తిగా దగ్ధం కాగా ఆస్తి నష్టం ₹1 కోటి పైబడి ఉందని సూర్య ఫ్యాన్సీ స్టోర్ యజమాని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఒక దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇలా వరుస అగ్ని ప్రమాదాల పట్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో లోపం కారణంగానే షార్ట్ సర్క్యూట్లు ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు భాస్కర్ అంటే మా అన్నగారిదైన సూర్య ఫ్యాన్సీ కుమ్మరి వీధి గూడూరులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయింది. దానివల్ల మేము చాలా నష్టపోయినాము. మాకు ఇన్సూరెన్స్ అనేది లేదు. ఫ్యాన్సీ షాప్కి ఇన్సూరెన్స్ ఉన్నదని ఉంటుందని మాకు తెలియదు. చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఇన్సూరెన్స్ లేని దానివల్ల మేము చాలా నష్టపోయినాము. ఇంచుమించు 20-25 లక్షల దాకా సరుకు ఉంటుంది. బిల్డింగ్ వాల్యూ ఉంటుంది. ఇంచుమించు బిల్డింగ్ వాల్యూ సరుకు కానీ అన్నీ కలిపి మేము దాదాపు 70-80 లక్షల నుంచి ₹1 దాకా నష్టపోయినాము. మాకు ఏదన్నా సహాయం అందించలేదు. షార్ట్ సర్క్యూట్ పక్కన ట్రాన్స్ఫార్మర్ వల్ల వోల్టేజ్ అప్ అండ్ డౌన్ రావడం షార్ట్ సర్క్యూట్ దానివల్ల ఫైర్ అయింది మేము అనుకుంటున్నాము. సరైన కారణాలు అయితే మాకు తెలియదు. తెల్లవారుజామున 4 గంటలకి షార్ట్ సర్క్యూట్ అయింది. మొత్తం 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్ మొత్తం ఫైర్ చేసి మొత్తం బ్లాస్ట్ కాలిపోయింది. ఫైర్ మేము వచ్చి దాన్ని ఆపుతున్నాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చిన కమిషనర్కు ఆలయ మర్యాదలతో ఈవో రామారావు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా ఈవో రామారావు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్గా తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఇందిరా పార్క్ సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్స్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టారు. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్ షాప్ కిచెన్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ కొనసాగుతుందని, అలాగే రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీరును అధికారులు సీజ్ చేశారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే కిచెన్లో అపారిశుద్ధ్యం తాండవిస్తుందని ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై కలెక్టర్కు ఫిర్యాదు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. త్వరితగతిన నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఏపీ వ్యాప్తంగా 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న వేర్వేరు ద్రోణులు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. స్వీట్ల తయారీని పరిశీలించి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.